కొలంబస్ 400 సంవత్సరాల క్రితం అమెరికాను కనుగొన్నాడు. ఈ కాలంలో అమెరికా ఉన్నతిని పొందింది. ఈ సందర్భంగా ఒక ఎత్తులో భారీ ఉత్సవం జరపడానికి నిర్ణయించుకున్నారు అమెరికన్లు. మానవ ప్రగతికి సహకరించిన విజ్ఞానం, కళ, సాహిత్యం ఇత్యాది అన్ని రంగాల్లోని అత్యుత్తమమైన వాటిని సేకరించి వాటిని ఒక చోట ప్రదర్శించడానికి పెద్ద ఏర్పాటు చేశారు. ఇదే విశ్వ ప్రదర్శనం. మానవ ప్రగతికి మతం కూడా ఎంతో సహకరించిందనడంలో సందేహం లేదు. కాబట్టి ఒక విశ్వమత మహాసభను, అంటే ప్రపంచంలోని అన్ని మతాల ప్రతినిధులను ఆహ్వానించి వారి ముఖత తమ మతాల ముఖ్యాంశాలను తెలుసుకోవడం ఈ ఉత్సవంలోని ఒక భాగంగా ఏర్పరచడానికి నిశ్చయించారు. మొదట ఈ సంగతి ఎంతో మంది క్రైస్తవ మత నాయకులకు రుచించలేదు. ఎందుకంటే మతం అంటే ఒక్క క్రైస్తవ మతమే అని, ఇతర మతాలు లక్షణీయాలే కావని వారి అభిప్రాయం. కానీ పునరాలోచన చేశాక ఎంతో మంది దీనికి ఒప్పుకున్నారు. ఇది ఒక మంచి అవకాశం. ఈ సభలో ఇతర మతాల హీనత, దోషాలు స్పష్టంగా వెలువడతాయి. మహా అయితే అవన్నీ నిజమైన క్రైస్తవ మతానికి ప్రారంభిక దశలు. అదే రీతిగా క్రైస్తవ మతం ఎంత గొప్పదో, శ్రేష్టమో అది కూడా వీరందరికీ స్పష్టమవుతుంది కదా. ఈ దురుద్దేశంతో విశ్వమత మహాసభ ఏర్పాటు అంగీకరించబడింది. అన్ని మతాలకు తమ ప్రతినిధులను పంపవలసిందిగా ఆహ్వానాలు పంపబడ్డాయి. కానీ ఒక్కొక్కప్పుడు విధి నిర్ణయం విపరీతం అనేది నిజమవుతుంది. వివేకానందుడు షికాగో చేరి ఒక హోటల్లో బస చేయసాగాడు. మొదట కొన్ని రోజులు ప్రదర్శనశాలను దర్శించి ఎంతో ఆనందించాడు. తర్వాత మత సభను గురించి విచారించి అది ఇంకొక నెల తర్వాతనే ప్రారంభించబడుతుందని, పైగా సరైన ప్రమాణ పత్రాలు తెచ్చిన వారే ప్రతినిధులుగా అంగీకరించబడతారని, దానికి కూడా సమయం మించిపోయిందని తెలుసుకొని హతాశుడయ్యాడు. పైగా అమెరికాలో జీవించడం అమిత ఖర్చులతో కూడినవడంతో అతడి దగ్గరున్న డబ్బు త్వరగా ఖర్చవసాగింది. షికాగో కంటే బోస్టన్లో ఖర్చు తక్కువ అని తెలుసుకొని భగవంతుడి మీద భారం వేసి అక్కడికి ప్రయాణమయ్యాడు స్వామి. దైవేచ్ఛ వల్ల అతనికి ఒక బోస్టన్ మహిళతో యాదృచ్ఛికంగా పరిచయమైంది. ఆమె స్వామిని గురించి విచారించి అతన్ని తన ఇంట్లోనే ఉండవలసిందిగా ఆహ్వానించింది. దైవికంగా అక్కడ స్వామికి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకుడైన డాక్టర్ జాన్ హెన్రీ రైట్తో పరిచయం కలిగింది. స్వామితో సంభాషించి అతడి పాండిత్యానికి, పవిత్రతకు ముగ్ధుడై డాక్టర్ రైట్ వెంటనే మత సభాధ్యక్షునికి ఒక పరిచయ పత్రం రాసి ఆహ్వాన సంఘకు విలాసం ఇచ్చి షికాగోకి ఒక రైలు టికెట్ కొనిచ్చి మత సభలో హిందూ ప్రతినిధిగా పాల్గొనవలసిందిగా ప్రార్థించాడు స్వాములను. ఈ సమయంలో ఎన్నో క్లబ్లు, సమాజాలలో ఎన్నో విషయాల మీద విమర్శించాడు స్వామి. తర్వాత బోస్టన్ విడిచిపెట్టి సెప్టెంబర్ 9వ తారీఖు రాత్రి షికాగో చేరాడు. దారిలో ఆహ్వాన సంఘపు విలాసాన్ని పోగొట్టుకున్నాడు. విధి రీతుల వైచిత్ర్యం. మరునాడు ప్రపంచ ప్రఖ్యాతి చెందనున్న స్వామి ఈనాడు బిచ్చగాడి వలె ఖాళీగా ఉన్న ఒక రైలు పెట్టెలో పడుకుని నాటి రాత్రి గడిపాడు. మరుసటి ఉదయం మత ఆహ్వాన సంఘాన్ని గురించి తెలుసుకున్నట్టుకై ఎన్నో ఇల్లు తలుపులు తట్టాడు. తిట్టడం, ముఖంపై తలుపులు వేయడం తప్ప ఒక్కరూ అతని సహాయానికి రాలేదు. చివరికి తిరిగి అలసి గత్యంతరం లేక భగవంతునిపై భారం వేసి దారి పక్కనున్న ఒక చెట్టు కింద చతికిలపడి భగవద్ధ్యానం చేయసాగాడు. మరుక్షణమే ఎదురుంటి నుంచి ఒక స్త్రీ వచ్చి స్వామి పరిచయాన్ని అడిగి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించింది. స్నానం, ఉపాహారం అయిన తర్వాత అతన్ని తొడుక్కొని ప్రతినిధుల ఆహ్వాన సంఘానికి తీసుకెళ్లింది. సంఘం స్వాములను ఆహ్వానించి ఇతర ప్రతినిధులతో పాటు అతను ఉండడానికి వసతిని ఏర్పాటు చేసింది. 1893 సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ విశ్వమత మహాసభలో మహోత్సవాలతో మొదలైంది. కానీ నిజానికి ఆ దినం శ్రీరామకృష్ణ వివేకానందుల దినం. వివేకానందుడి దర్శనం, సన్నిహిత్వం శ్రోతల మనసులకు ఊర్ధ్వలోకాలకు కొనిపోయింది. అతడి నోటి నుంచి వెలువడిన ప్రతి పలుకు పరమసత్యంగా స్ఫురించింది. మొట్టమొదటి నుంచి తామింతవరకు ఊహించజాలని పరమార్థం గోచరించింది. మతంలో మతాన్ని గూర్చిన వారి భావన గంభీరమైంది స్వాముల వివరణతో. ఇంత దీర్ఘకాలం ప్రపంచమంతా తహతహతో వేచి ఉన్నది స్వాముల నోటి నుంచి. ఈ ఆశామయ అమృతవాణి కొరకే స్వాములు ఆనాటి ఉపన్యాసం నుంచి అమెరికా సోదర సోదరిమణులారా, ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం పేర మీకు నా అభివందనాలు. సమస్త మతాలకు, సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేర మీకు నా అభివందనాలు. సహనాన్ని, సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను. వివిధ ప్రదేశాల్లో పుట్టిన నదులన్నీ సముద్రంలో కలిసేటట్లు మనుషులు అవలంబించే వివిధ ఆరాధనా మార్గాలు సర్వేశ్వరాన్ని ప్రాపింపజేస్తున్నవి. ఎవరు ఏ భావంలో నన్ను ప్రాపిస్తారో నేను అదే భావంలో వారు అనుగ్రహిస్తాను. వివిధ మార్గాల ద్వారా అందరూ తుదకు నన్నే పొందుతారు. ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మోగింపబడిన గంట స్వమత దురభిమానానికి, ప్రమత ద్వేషానికి సాగింపబడే సర్వ విధాలైన హింసకు మాత్రమే కాక ఒకే గమ్యాన్ని చేరబోయే జనంలోని పరస్పర నిష్ఠూర ద్వేషాభావాలకు కూడా శాంతి పాఠం కాగలదని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని ఈ చిన్న ఉపన్యాసం మతసభ సారాంశాన్ని, దాని భవిష్యద్గమన సూచనను స్పష్టం చేసింది. దీనితో వివేకానందుడు ప్రపంచ విఖ్యాతుడయ్యాడు. ధర్మస్థాపన కోసం అవతరించిన రామకృష్ణుల సందేశామృతం వివేకానందుడి నుంచి వెలువడింది. మరొకసారి ధర్మచక్రం పరిభ్రమింపసాగింది.